ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడటానికి చాలా భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ టైం అండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ప్లస్ ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా పెద్ద క్యారెక్టరే. కానీ ఆ సినిమాలో నేను మొత్తము చాలా ఏడిచే క్యారెక్టర్ అన్నమాట. చూసారు కదా ట్రైలర్, చాలా బాగుంటుంది. సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు అభిరామ్. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే మీరు ఎంత గ్రేటో అందరికీ తెలుసు, కానీ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా అండి హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నన్ను ఆదరించడానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. సో ఇట్లు మీ సినిమా. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పడం కన్నా ఒక ఇద్దరు పర్సన్స్ గురించి చెప్పాలండి. నాకు ఛాన్స్ ఇచ్చిన నోరి నాగప్రసాద్ గారికి, అలాగే డైరెక్టర్ హరీష్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ హరీష్ గారు థ్యాంక్స్ అలాట్. సో సినిమాలో ఉండేది నేనే అండి. అంటే ఎవరైనా డౌట్ పడతారేమో, అంటే చాలా మంది డౌట్ ఉన్నట్టుంది. అటు ఇటు తిరుగుతున్నాను నేను, ఎవరో బోండమట్టు ఉన్నారు. అప్పుడు కొంచెం సబ్బీగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం అంటే మరీ స్లిమ్ లేదు, కొంచెం దాంతో పోలిస్తే కొంచెం తగ్గాను. నేనే అండి అది. ఓకేనా? సో జస్ట్ కిడింగ్ అంతే. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి టీజర్ ట్రైలర్ చూడండి. నా సినిమా అని చెప్పట్లేదండి, అక్కడ ఏ సినిమాని ఎలా చెప్తామని గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. సీరియస్లీ ఆ కట్స్ కానీ అలా కానీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరావళి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ తాజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ చాలా బాగా స్టెప్స్ నేర్పించారండి. నన్ను బాగా చూపించిన యాదగిరి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ లాస్ట్, ఈ ప్రెస్ మీట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అండి బుస్సా బాలరాజ్ గారు. ఒక్కసారి గట్టిగా వేసుకోండి, గట్టిగా, సీరియస్లీ. ఆయన ఎప్పుడు హడావిడిలో ఉంటాడండి, ఫేస్ అటు అంటే ఏంటంటే ఆయన చెయ్యాలి, సినిమాని బయటికి తీసుకురావాలని ఆయన తప్పన కనపడిందండి. ఎందుకంటే ఒక మేనేజర్ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన తప్పన మనకు కనపడింది. సో కంపల్సరీ కమింగ్ 21st of June సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, సినిమా అంతే. ఓకేనా? చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. సినిమా సక్సెస్ అయితే పెద్ద సినిమా అంటారు, ఫ్లాప్ అయితే చిన్న సినిమా అంటారు. కానీ చిన్న సినిమాని ఆదరిస్తారని ప్రేక్షకులను నమ్ముతున్నాను. కంటెంట్ ఉన్న సినిమా, నన్ను చూడకండి, నన్ను మా ఫ్రెండ్స్ ని ఎవరిని చూడకండి, కంటెంట్ చూడండి. కంటెంట్ చూసి మీరు విజయం చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.